సో, సూపర్. వెరీ గుడ్. తెలుసుకోవాలి, ఏదో సాధించాలి అని జిమ్‌లోకొచ్చిన ప్రతి ఒక్క లీడర్‌కి వెరీ గుడ్ మార్నింగ్. అండ్ డ్రీమర్స్, ఆల్ డ్రీమర్స్ అందరికీ హార్ట్‌లీ వెల్కమ్ టు జిమ్ సెక్షన్. సో, థాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ నేను ఈ జూమ్‌లో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి ఎంతో కొంత ఈ చిన్న సక్సెస్ రావడానికి కారణమైన మై గ్రేట్ లీడర్, మై మెంటర్ బీవీ మేడంకి అండ్ పాండు సార్‌కి అండ్ టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ డౌనర్స్ అందరికి కూడా థ్యాంక్ టు ఆల్. ఎందుకంటే వాళ్ళు లేనిది నేను ఇక్కడ లేను. సో, అందరికి అదే చెప్తున్నా సార్. యాజ్ ఏ లీడర్ అనుకున్న వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి మీరెక్కడ ఏం చెప్పినా, ఇక్కడ స్టేజ్‌ల మీద గానీ, ఎక్కడ ఏ సెక్షన్ తీసుకున్నా ఫస్ట్ వాళ్ళని గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈ భూమి మీద మనకు కన్న తల్లిదండ్రులు ఎంతనో, ఆ భగవంతుడు ఎంతనో అంతకు మించి మనకు మన అప్లయన్స్. ఎందుకంటే మన జీవితాలే చేంజ్ చేసే ఒక దేవుడు వాళ్ళందరూ. వాళ్ళందరిని ఒకసారి గుర్తు చేసుకొని మీరెక్కడైనా సరే మాట్లాడండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఆల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం కల్పించినటువంటి నాకు థ్యాంక్ యూ. సో, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ మీ జూమ్‌లో ఇప్పుడు హోస్ట్ చేస్తున్న మీకు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో, థ్యాంక్ యూ 293, 294 వావ్! సూపర్. సో, వండర్‌ఫుల్. సో, అందరికి కూడా టీమ్‌ని జూమ్‌లోకి ఇన్వైట్ చేస్తున్న ప్రతి ఒక్క లీడర్‌కి వెరీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ మీ అందరికి కూడా. సో, ఏదో తెలుసుకోవాలి ఖచ్చితంగా రేపటి నాడు ముందుకెళ్ళాలి. చెక్స్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి, వర్క్ చేయాలి. ఈ వెస్టేజ్‌కొచ్చింది నేను ఏదో సాధించడానికి అని అనుకునే ప్రతి ఒక్క లీడర్‌కి కూడా హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ అడ్వాన్స్‌గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, థ్యాంక్ యూ. ఫస్ట్ సో, టైమ్ సార్ 300 క్రాస్ అవ్వడం ఫస్ట్ టైమ్ సార్ నేను హోస్టింగ్ నుంచి ఈ టైంలో. యెస్. చూస్తున్నా. థాంక్ యూ సార్. 5:30, 5:30 తర్వాత 300 అవుతున్నారు అప్పుడప్పుడు. యెస్ సార్. మాక్సిమం 300 కూడా జూమ్ ఎండింగ్ వరకు కూడా అవ్వట్లేదు. కానీ ఒక్కోసారి అవుతున్నారు 5:30 యెస్ అట్లా. సార్. యెస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో ఓకే సార్. మచ్. 307 మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో, సో వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. సో, నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్‌లో మనకి ఇన్‌కమ్ ఎలా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? అనే విషయం గురించి నేను ఈరోజు టాపిక్ తీసుకున్నా, మార్కెటింగ్ ప్లాన్. సో, ఆ మార్కెటింగ్ ప్లాన్ తెలియడానికి ముందు అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది తెలుసుకుంటే చాలా చాలా బెటర్ మనకు. అందరికీ ఇప్పుడు జూమ్‌లో ఉన్న అందరూ కూడా లీడర్సే ఆల్మోస్ట్ చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యి ఉంటారు. సో, డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. డైరెక్ట్ సెల్లింగ్‌లో కంపెనీ ఉంటుంది. కంపెనీలో క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది. ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్‌లో మాత్రమే. మార్కెటింగ్‌లో దొరకదది మీ అందరికి తెలుసు. ఆ క్వాలిటీ ప్రొడక్ట్ మనకు డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్. ఆ ప్రొడక్ట్ మనం తీసుకొని మనం యూజ్ చేస్తాం. కన్జ్యూమ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొడక్ట్ చాలా బాగుంది అనుకుంటే కంటిన్యూ వాడుకుంటాం. సో, ఆ వాడుకున్న మంచి గురించి, ఆ వచ్చిన ప్రొడక్ట్ మీద జరిగిన మంచి గురించి మనమున్న ఖాళీ టైంలో నలుగురికి రిఫర్ చేయడం మూలంగా మనకి ఇన్‌కమ్ వస్తుంది. మీ అందరికి తెలిసిన విషయమే. సో, ఆ ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుందంటే మిడిల్ మ్యాన్స్ ఎవరు ఉండరిక్కడ. కంపెనీ టు కస్టమర్. కంపెనీ గ్రోత్ అవ్వడానికి గాని, కంపెనీ టర్నోవర్ పెరగడానికి గాని, కంపెనీ ముందుకెళ్ళడానికి గాని కారణం మనం అవుతున్నాం. ఒకసారి ఆలోచించండి. నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎక్కువ రోజులు నడవాలన్నా, అది ముందుకెళ్ళాలన్నా మన నోటి మాట మీద మాత్రమే ఆధారపడి ఉంటది. కాబట్టి ఇది నడుస్తేనే కంపెనీ భవిష్యత్తు ఉంటుంది. అదొక్కసారి దృష్టిలో పెట్టుకోండి. క్వాలిటీ బావుంటేనే 100, 1000% క్వాలిటీ బావుంటేనే కంపెనీ ముందుకెళ్ళగలుగుతుంది. జూమ్‌లో ఉన్న వాళ్ళు 323 మెంబర్స్ వచ్చిర్రు. దీంట్లో కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు నాకు తెలియదు. అంటే ఉండొచ్చు. సో, మీ అందరికి ఒకటే చెప్తున్నా సార్. 21 ఇయర్ నుంచి రన్ అవుతూ బయట 9 కంట్రీస్‌కెళ్ళిన కంపెనీకి ఈరోజు మీరందరూ అడుగుపెట్టారు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరో ముక్కు, ముఖం తెలవనోళ్ళు మస్తుగా చూసినాం అనంగానే చాలా మంది స్కిప్ చేస్తున్నారు బిజినెస్‌ని. ఒక్కసారి ఆలోచించండి. ఆహ్, ఆహ్, మనము దేనికొచ్చినాం?
మీటింగ్స్‌కి అటెండ్ అవుతున్నారు. ఓ 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు జర్నీ చేస్తున్నారు. ఎవరు రావట్లేదని కూడా స్కిప్ చేస్తున్నారు. ఇది చాలా చాలా దురదృష్టం. ఎందుకు చెప్తున్నా అంటే నెట్వర్క్ మరి మీటింగ్‌లకొచ్చినప్పుడు ఏం నేర్చుకుంటున్నారో కూడా తెలియదు. ఎవరు రాకపోతే మనం ఆపేయడం ఏంటి సార్ బిజినెస్‌ని? బిజినెస్ ఎవరో రాకపోతే మనం ఆపేయడం ఏంది? ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. ఇందులో గెలవాలి అంటే ఫస్ట్ మన మైండ్ సెట్. బిజినెస్ మైండ్ సెట్ కాదు సారీ. జాబ్ మైండ్ సెట్‌కెళ్ళి బిజినెస్ మైండ్ సెట్‌కి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెయ్యండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇందుల నేను ఒకటే చెప్తున్నా లీడర్స్ అందరెందుకంటే అందరు కమిట్మెంట్ లీడర్స్ కాబట్టి మార్నింగ్ లేచి ఏదో వినాలి, తెలుసుకోవాలని వస్తారు కాబట్టి అందరు లీడర్సే. 332 మెంబర్స్ అందరూ గూడా. ఒకటే చెప్తున్నా ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ టీమ్ రాదు. ఫస్ట్ టీమ్ రాదు. ఫస్ట్ ఇన్‌కమ్ రాదు. ఫస్ట్ ఒక ఫ్రీగా మెంబర్‌షిప్ ఐడీ తీసుకొని ఇందులో జాయిన్ అవుతాం. ఫస్ట్ బయట కిరాణం షాప్, డీమార్ట్‌లో వాడుకునే ప్రొడక్ట్స్ ఇక్కడ వాడుకుంటాం. ఆ షాప్ చేంజ్ చేసి ఇక్కడ వాడుకుంటాం. అవి బాగుంటే ఆ మధ్యలో ప్రాసెస్ ఉంటది కొంచెం. ఆ ప్రాసెస్ కంప్లీట్ జేయాలి. ఆ ప్రాసెస్ కంప్లీట్ జేయకుండానే ఇవాళ ప్రొడక్ట్ వాడిర్రో లేదో ఖతం రావాలి రేపటి నుంచి జనాలిగ. చెప్పినోళ్ళంతా జాయిన్ అయిపోవాలి. చెప్పినోళ్ళంతా జాయిన్ అవుతే ఇంక నువ్వేంది నేనేంది చేసేది బిజినెస్. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మన వెస్టేజ్‌కే వస్తారు. ఎందుకంటే లక్షలున్నాయి కాబట్టి ఇక్కడ. బయట ఆ లక్షలు లేకనే 10,000, 20,000, 30,000 దగ్గర చాలా కష్టపడుతున్నారు. మరి నువ్వు నేను పిలిచినంత మాత్రాన అందరూ రావాలంటే అందరూ చేస్తారు బిజినెస్. రారు. ఈ మధ్యలో కొంచెం ప్రాసెస్ ఉంటది. ఫస్ట్ టీమ్ రాదు. ఫస్ట్ ఇన్‌కమ్ రాదు. మధ్యలో కొంచెం ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ఏంటంటే, ఈ ఇండస్ట్రీ ఏందో మనం తెలుసుకోవడం, ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ మనం తీసుకోవడం, సిస్టమ్ ఏందో మనం తెలుసుకోవడం, సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఆ కార్ రావాలంటే మనం ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలి, అప్లైన్‌తో ఏ విధంగా జర్నీ చేసి అప్లైన్ చెప్పింది మనం ఎలా ఆ అప్లైన్ ద్వారా మనం ఎలా నేర్చుకోవాలి, ఏ ఒకటే విధంగా ముందుకెళ్ళాలి, గెలవాలి మొత్తం గెలవాలి ప్రాసెస్ గెలవాలి ఉంటది. గెలిచి తీరాలి. ఫస్ట్ జాబ్ ఎస్ మైండ్ సార్. సెట్‌కెళ్ళి నువ్వు బిజినెస్ మైండ్ సెట్‌కొచ్చేసేయాలి. ఓహో! ఈ రోజే నేను ఒక చిన్న మొక్క నాటినా, దాన్ని చాలా జాగ్రత్త కాపాడాలి ఖచ్చితంగా. ఏది దాన్ని ఆ మొక్కను నేను చాలా జాగ్రత్తగా కాపాడితే ఒక 3-5 నీ ఆలోచన విధానాన్ని చేంజ్ జేసుకోవాలి. ఈ బిజినెస్‌కొచ్చిన తర్వాత ప్రొడక్ట్ వాడింది నువ్వు, దాని రిజల్ట్ తీసుకుంది నువ్వు. ఇందులో డబ్బు కట్టకుండా ఫ్రీగా మెంబర్‌షిప్ ఐడీ కూడా తీసుకుంది నువ్వే. మరి ఎవరో ఇవన్నీ వేస్ట్ అనంగానే ఎందుకు నమ్ముతున్నావు? ఇవన్నీ ఫేక్ అనంగానే ఎందుకు నమ్ముతున్నావు? నువ్వేమన్నా డబ్బు కట్టావా? ఫ్రీగానే కదా మెంబర్‌షిప్ ఐడీ తీసుకుంది. బయట కొనే సామాన్లే కదా ఇక్కడ మన రెగ్యులర్‌గా యూజ్ చేసే సామాన్లే కదా ఇక్కడ వెస్టేజ్‌లు తీసుకొని యూజ్ చేసింది. ఆ క్వాలిటీ తీసుకుంది కూడా నువ్వే గదా! రెగ్యులర్‌గా వాడుతుంది కూడా నువ్వే గదా! మరెవరో నలుగురు ముక్కు ముఖం తెలవనోళ్ళు, బిజినెస్ రూట్ తెలవనోళ్ళు మస్తుగా చూసినామని ఆపేయడం ఎందుకు? సో, ఫస్ట్ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోవాలి. మోర్ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వాలి. అప్‌లైన్ ఏం చెప్తే గదినాలి. అప్‌లైన్ ఏం చెప్తే అది వినాలి సార్ గుర్తుపెట్టుకోండి. అప్‌లైన్ మనకంటే 4 రోజులు ముందున్నాడు కాబట్టి మన తెలివితేటలు అందుకే అంటారు చూసిర్రా? కలెక్టర్ అయినా సరే ఈ సిస్టమ్‌లో కలెక్టర్ అయినా సరే ఆయన తెలివితేటలు పక్కన పడేసి అప్‌లైన్ మాట వింటేనే సక్సెస్ ఇక్కడ. ఎందుకంటే అది అనుభవించి నేను మాట్లాడుతున్నా. ఆల్రెడీ అనుభవించడం కాదు సార్. నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్షన్ ఈ లైనే అది. ఖచ్చితంగా అప్‌లైన్ చెప్పింది తూచకుండా తప్పకుండా మనం పాటించాలి. వాళ్ళు ఏం చెప్తే గది వాళ్ళ గైడెన్స్‌లో వాళ్ళు ఏం చెప్తారో అది ఇనుకుంటూ మోర్ మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ సిస్టమ్ నేర్చుకుంటూ సిస్టమ్‌లో ఉంటూ మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగా మన మైండ్ సెట్ మార్చుకొని మన ఆలోచన విధానం చేంజ్ చేసుకొని ఇది నా బిజినెస్. ఇది నా బిజినెస్ కానీ అప్‌లైన్ గైడెన్స్ తీసుకోవాలి. సలహాలు, సూచనలు తీసుకుంటూ మోర్ మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ ఇది నా బిజినెస్ అనుకోని నీ మీద నువ్వు వర్క్ చేసుకోవాలి. ఎవరో పిలిస్తే వస్తలేరు. అప్‌లైన్ టైమ్ ఇస్తే మంచిది లేకపోతే మంచిది కాదు. నాకు చెక్కు రాకపోవడానికి నా అప్‌లైనే కారణం. నా అప్‌లైన్ నాకు టైమ్ ఇస్తే నేను తొందరగా ఇప్పటికే 1,00,000 కొడుతుంటి. ఇది అప్‌లైన్ గురించి రాలేదు సార్. డౌన్ లైన్స్ గురించి రాలేదు. మన ఫ్యామిలీ గోల్ గురించొచ్చింది. అప్‌లైన్ ఒక దేవుడు ఎందుకో ఓ రోడ్ చూపిచ్చిండు. ఈ రూట్‌లో రా నాయనా ఇదొక పూల బాటుంది. చాలా అద్భుతంగుంది ఈ రూటు అని చెప్తున్నాడు. ఆ రూట్‌లో నడవాలా లేదా అని నువ్వు డిసైడ్ జేసుకో. నువ్వు పడ్డప్పుడల్లా లేపుకుంటూ గుంజుకపోతాడు అప్‌లైన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి సార్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్‌లో 0.001% కూడా నెగెటివ్ రావద్దు నీ గురించి. నీ నోట్లకెళ్ళి. కొంతమంది మాట్లాడుతుంటారు. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అయిన లీడర్సే మాట్లాడుతుంటారు. నాకు అప్‌లైన్ టైమ్ ఇయ్యట్లే. అప్‌లైన్ మమ్మల్ని పట్టించుకోవట్లే. అందుకే నా చెక్కు ఇక్కడ తగ్గుతుంది.
అప్లైన్ మాకు టైం ఇస్తే మా చెక్కులు చాలా గ్రోత్ అయ్యేటివి. మీరు ఈ రోజున చూస్తున్నారు సార్. ఎంత పెద్ద లీడర్ అయినా సరే, ఎంత పెద్ద తెలివిమంతులైనా సరే, ఎంత పెద్ద అప్లైన్ ఉన్నా గానీ, నువ్వు సక్సెస్ అవ్వాలంటే, నీకు లక్షలు రావాలంటే, నువ్వు ముందుకెళ్ళాలంటే 100% ఎఫెక్ట్ నువ్వే పెట్టాలి. అప్లైన్ ఒక గైడెన్స్ ఇయ్యడనుకున్నాడు సార్. ఇగో ఈ విధంగా చెయ్యు. ఇగో ఈ విధంగా చెయ్యు. ఇగో ఈ విధంగా నువ్వు ఎక్కడన్నా టైం అడిగితే నేను టైం ఇవ్వడానికి రెడీ ఉన్నా అని చెప్పడానికి ఉన్నాడు అప్లైన్. సక్సెస్ అయితే నేనే కష్టపడ్డా, నేనే పొడి చేసినా, ఫెయిల్ అయితే చెక్ తొందర రాకపోతే అప్లైన్ కారణం. ఫస్ట్ ఫస్ట్ ఆ మైండ్ సెట్ చేంజ్ చేయండి లీడర్స్. ఎందుకంటే 357 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆ మైండ్ సెట్ చేంజ్ చేయండి. 001% కూడా నీ నోట్లకెళ్ళి నెగెటివ్ అనేది రావద్దు. నెగెటివ్ కామెంట్ అనేది రావద్దు సార్, గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ ఈ రోజు నువ్వు నీ అప్లైన్ గురించి మాట్లాడినావు. నాకు నా అప్లైన్ టైం ఇస్తలేడు, అందుకే నా చెక్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వట్లేదు. ఇంకా తాగుతుంది. ఏదో సంథింగ్ ఏదో చెప్పినావు ఒకతనికి. తర్వాత మళ్ళొక 2 సార్లు చెప్పినావు. అతనేమనుకుంటాడు, ఈడు ఊకే నెగెటివ్ చెప్పడం తప్ప ఇంకోటి లేదు. ఈయనతోని మాట్లాడకూడదు. నిన్ను కలవాలంటే భయపడతాడు ఆ వ్యక్తి. అంటే నువ్వు అప్లై మీద చాడీలు చెప్పలేవు. నీ గురించి నువ్వు తక్కువ తక్కువ దిగజారుకుంటున్నావు. నీ మనస్తత్వాన్ని దిగజార్చుకుంటున్నావు. అది అర్థం అవ్వట్లే. దయచేసి 001% కూడా నెగెటివ్ ఆలోచన పెట్టుకోకండి. సో గైడెన్స్ తీసుకోండి. ముందుకెళ్ళండి. ఎఫెక్ట్ 100% నాది. ఇది నా బిజినెస్ అనుకుని పనిచేయండి. హార్ట్‌ఫుల్‌గా పనిచేయండి. ఈ రియల్‌గా చెప్తున్నా, ఇప్పటివరకు కమిట్మెంట్ లేకపోతే, ఇప్పటివరకు మీ ఆలోచన విధానాలు మార్చుకోలేకపోతే, మీ చెక్‌లు ఇంప్లిమెంట్ కాకపోతే, "ఎస్ సార్ నేనొచ్చి ఒక 8 నెలలు అవుతుంది. ఎస్ సార్ నేనొకొచ్చి 1 ఇయర్ అయితుంది. కానీ నాకు ఇంకా చెక్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. నేను పిలిచిన రావట్లేదు" అంటే డెఫినిట్‌గా నీ ఆలోచన విధానం మార్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు దేని గురించొచ్చినావు? నీ మైండ్‌లోకెళ్ళి చెత్త చెత్త మొత్తం డిలీట్ చేసేసేయి. చెత్త చెత్త అంటే నెగెటివ్ ఆలోచనలన్నీ డిలీట్ చేసేయి. యెస్, నాతోనే అవుతది. ఖచ్చితంగా నేను చెయ్యగలను. ఖచ్చితంగా నేను గెలవగలను. ఈ ఇండస్ట్రీలో ఒక కాలు లేని వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కళ్ళు లేని వాళ్ళు సక్సెస్ అవుతుర్రు. చెవిటోళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవుతున్నాడు ఇలా. నేనెందుకు సక్సెస్ కాలే? ఫస్ట్ నీ ఆలోచన విధానం చేంజ్ చెయ్యి. యెస్, నేను 100% లక్ష్య కొట్టగలను. యెస్, నేను గెలవగలను. ఈరోజు నాతోని ఎవరైతే నెగెటివ్ కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికి తగిన సమాధానం నా చెక్కు పరంగా నేను చూపెట్టగలను. 100%, 1000%, 100% కూడా కాదు, 1000% నేను గెలిచి చూపిస్తా అని ఈ రోజు నుంచి నడుము గట్టు. నడుము గట్టు. 0.1% నెగెటివ్ ఆలోచన లేకుండా నడుము గట్టు. ముగ్గురు చెప్తే 3 రోజులు ఇంట్లో పడుకుంటారు. ముగ్గురు నెగెటివ్ మాట్లాడితే. చూస్తున్నా కదా లీడర్స్. ముగ్గురు చెప్తారు. 3 రోజులు ఇంట్లో పడుకుంటారు. ఏమైందంటే మొన్న ముగ్గురు నలుగురు చెప్పినా సార్ పిచ్చి పిచ్చి నెగెటివ్ మాట్లాడారు. ముగ్గురు చెప్తే 3 రోజులు ఇంట్లో పడుకోవడం ఏంది? ముగ్గురు చెప్తే 30 మంది కలువు. గది నీ ఆలోచన శక్తి. గది నీ బలం. ముగ్గురు చెప్తే 30 మందిని కలువు. ముగ్గురు నెగెటివ్ మాట్లాడితే 30 మందిని కలువు. మంట లేపుకోవాలి సార్ ఇది. ఇంత గొప్ప అవకాశం. బయట చచ్చిపోయేదాకా పని చేయాలి సార్. చచ్చిపోయేదాకా దేవుడెప్పుడు పిలిస్తే అప్పటిదాకా పని చేయాలి బయట. చచ్చిపోయేదాకా పని చేయాలి. దాంట్లో జస్ట్ ఒక 1 డైలీ ఒక గంట, 2 గంటలు కేటాయించలేవా? ఈ మహా యజ్ఞం లాంటి సిస్టమ్ ఇది. పిల్లల తలరాతలు మార్చగల శక్తి ఇందులో ఉంది. మరి అలాంటప్పుడు అక్కడ పెట్టే అంత కష్టం ఇక్కడ పెట్టలేవా? ఒక 3-5 ఇయర్స్ పెట్టలేవా? దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పటిదాకా కొట్టుకోలేదు సార్ బయట. 50,000 వచ్చినా, 30,000 వచ్చినా, 40,000 వచ్చినా, 1,00,000 వచ్చినా ఎప్పుడు పిలిస్తే అప్పటిదాకా కొట్టుకోవాలి అక్కడ. అప్పుడు నువ్వు పిలిచిన రోజు గోవింద జీరో ఇన్‌కమ్ నీది. మరి అంత గొప్ప అవకాశం దొరికినప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఎక్కడ ఆలోచిస్తున్నాం? ఎక్కడ వర్క్ చేస్తున్నాం? నెగెటివ్ కామెంట్లు మాట్లాడుకోవడానికే సగం పోతుంది ఈ బిజినెస్‌లో మనం. ఒకసారి ఆలోచించుకోండి. ఫస్ట్ మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. అప్లైన్ గైడెన్స్‌లో నడవండి. మీ మీద మీరు వర్క్ చేసుకోండి. 100% ఈ బిజినెస్ సక్సెస్ చేయడానికి వచ్చిన ఇండస్ట్రీ. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క వ్యక్తిని సక్సెస్ చేయడానికి వచ్చిన ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. అందులో మన వెస్టీజ్ అనే అవకాశం గుర్తుపెట్టుకోండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటామో తెలవదు సార్. రియల్‌గా చెప్తున్నా. ఒకప్పుడు నా లైఫ్ ఇది కాదు. తలుసుకుంటున్నది మనకు చాలా వేరది. చాలా మందికి తెలుసు కొంతమందికి. సో, ఆ లైఫ్ వేరు. కానీ అట్లాంటి లైఫ్‌ల నుండి జస్ట్ ఒక 2, 3 ఇయర్స్ పట్టుకుంటే అసలు ఈ లైఫ్ ఈ ఈ ఈ అనుభవించేది నాదేనా లైఫు? ఈ ఈ ఇన్‌కమ్ తీసుకునేది నేనేనా? ఈ కార్‌లలో తిరిగేటిది నేనేనా? ఇంతమంది ముందు నేను ఆదర్శంగా ఉంది నేనేనా? ఇంతమంది ముందు నేనొక సెలబ్రిటీలాగా అంటే వచ్చి సెల్ఫీలు దిగుతుర్రు నేనేనా?
అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటాడు చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. వెస్టీజ్ అనే అవకాశం మనకు గౌతమ్ బాల్ సార్ మన అప్లయన్స్ ఇచ్చిన అవకాశం. ఒకసారి ఆలోచించండి సార్, ఎక్కడ ఉంది సార్ ఇంతకు మించి. దయచేసి జూమ్లో ఉన్న 370 మెంబర్స్ అందరికి కూడా పట్టుకోండి, మీ మీద మీరు వర్కులు చేసుకోండి, నా బిజినెస్ అని చెప్పి పని చేయండి, ఖచ్చితంగా గెలుస్తారు మీరు. ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ అవ్వండి. ఇగో ఇవన్నీ ప్రాసిస్తే నీ మైండ్ సెట్ను మార్చుకొని సిస్టమ్ నేర్చుకొని సిస్టమ్కి అనుకూలంగా నువ్వు వర్క్ చేసుకుంటూ పోతే నెగిటివ్ అనేది 1% నీ మైండ్లో లేకుండా డిలీట్ చేసుకుంటూ పోతే ఇగో ఈ ప్రాసెస్ తర్వాత ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే టీం రావడం స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆ వచ్చిన టీం నుంచి నీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మనోళ్ళంతా ఈ ప్రాసెస్ పాటించరు. ఇలా జాయిన్ అయ్యారా, సబ్బు సరుకు వాడిరా, రేపటి నుంచి దిగాలి టీం. కాదు సార్, మధ్యలో ప్రాసెస్ 100% ఉంటుంది. ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తేనే నీకు టీం వస్తుంది. నీకు తెలియకుండా టీం వస్తుంది, ఆ టీం మీద ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. 374 మెంబర్స్, సూపర్. అందరికి కూడా హార్ట్లీ వెల్కమ్ టు మళ్ళీ ఒకసారి జూమ్ సెక్షన్. హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇన్కమ్ ఎలా వస్తుంది మరి? ఆ మధ్యలో మిగిలిపోయిన ఇక్కడ మిడిల్ మ్యాన్స్ ఎవ్వరు లేరు కాబట్టి ఒక స్లైడ్ మిస్ అయింది. ఓకే, నేను మళ్ళీ చేస్తాను. వన్స్ అగైన్ సార్, కనబడుతుందా జగదీశ్వర్ సార్? ఓకే సార్, క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్. వెస్టీజ్ మార్కెటింగ్ ప్లాన్ మనం చేస్తుంది వెస్టీజ్ బిజినెస్ కాబట్టి వెస్టీజ్ మార్కెటింగ్ ప్లాన్ అంటే వెస్టీజ్ అనేది మనకు ఇన్కమ్ ఎలా వస్తుంది. మీకు ఇందాక నేను చెప్పిన స్టార్టింగ్లో కంపెనీ టు కస్టమర్ మిడిల్ మైనస్ ఎవరు ఉండరు కాబట్టి ఆ మధ్యలో మిగిలిపోయిన మన ఇన్కమ్ అయితే ఏదైతే ఉందో కంపెనీలో ప్రోడక్ట్ ద్వారా మనకు ఆరోగ్యం వస్తుంది. జస్ట్ ప్రోడక్ట్ ద్వారా మనకు ఆరోగ్యం వస్తుంది. ఆ వచ్చిన హెల్త్ని ఆ ప్రోడక్ట్ మీద జరిగిన బెనిఫిట్ని మనకున్న ఖాళీ టైంలో నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయడం మూలంగా ఏం వాడుకున్నావు, ఏం రిజల్ట్ వచ్చింది, ఇగో నీకు ఈ ప్రాబ్లం ఉందా, ఇగో నేను ఇది వాడుకున్నా, నాకు రిజల్ట్ వచ్చింది, సూపర్ రిజల్ట్ వచ్చింది, నువ్వు కూడా వాడుకో. ఈ మంచి గురించి షేర్ చేయడం మూలంగా మిడిల్ మ్యాన్స్ ఎవరు లేరు కాబట్టి మధ్యలో మిగిలిపోయిన మన డబ్బుని 30 to 100 30 రూపాయలకు తయారైతే 100 రూపీస్కి మనం ట్రెడిషనల్ మార్కెట్లో తీసుకుంటున్నాం. 70 రూపీస్ ఏదైతే ఉందో చాలా మంది తెలుసు, అది మిడిల్ మ్యాన్స్కి వెళ్తుంది. ఆ మిడిల్ మ్యాన్స్కి వెళ్ళిన అమౌంటే ఇక్కడ కంపెనీ మనకు రిటర్న్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ సెలబ్రిటీ రారు, ఎవరు లేరు ఇక్కడ. మనం అన్నీ మనమే, హీరో మనమే, హీరోయిన్ మనమే. సో అన్ని మనమై నడుస్తుంది కాబట్టి మనల్ని హీరోలు చేసుకొని నడిపిస్తున్నాడు గౌతమ్ వారి సార్. ఒక్కసారి ఆలోచించండి. ఆ మిడిల్ మ్యాన్ చేసే పని మనం చేస్తున్నాం కాబట్టి కంపెనీ గ్రోత్ అవ్వడానికి, కంపెనీ టర్నవర్ పెరగడానికి కూడా కారణం మనం అవుతున్నాం కాబట్టి ఆ మధ్యలో మిగిలిపోయిన ఇన్కమే మన కంపెనీ రిటర్న్ చేయడం జరుగుతుంది. అది ఎలా ఇస్తుంది ఏంటనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ. దానికంటే ముందు నేను జూమ్లో ఉన్న 381 మెంబర్స్ అందరు కూడా లీడర్స్ అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే మార్నింగ్ వచ్చారు కాబట్టి. సో మీ అందరికి కూడా హార్ట్లీ వెల్కమ్ మళ్ళొక్కసారి. సో మీ అందరికి ఒక విషయం సార్, అందరు కూడా లీడర్సే కాబట్టి మన బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మన వెస్టీజ్ అనే అవకాశం బిజినెస్ మనకి ఎన్ని రకాలుగా ఇన్కమ్ ఇస్తుంది. ఒకసారి మెసేజ్ చేయండి అందరూ ప్లీజ్, దయచేసి. మరి జూమ్ ఆన్ చేసి వచ్చారు, ఓకే, 380 మెంబర్స్ వచ్చారు. అందరూ వింటే చాలా చాలా హ్యాపీ. సక్సెస్ రేట్ కూడా అందరు సక్సెస్ అవుతారు. 380 మెంబర్స్ జాయిన్ అయ్యి ఇందులో ఒక 100 మెంబర్సే విన్నారు అనుకోండి, సక్సెస్ రేట్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ చేయండి ఎన్ని రకాల ఇన్కమ్ ఇస్తుంది మనకు. ఇంకా చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నా. ఓకే, థ్యాంక్ యూ. 9 ఆఫ్ ఇన్కమ్ 9999999. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. రెండో క్వశ్చన్ ఏంటంటే చాలు. ఓకే 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 రెండో క్వశ్చన్ ఏంటంటే మన వెస్టీజ్ బిజినెస్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి లీడర్స్. లెవెల్స్ ఎన్ని ఉంటాయి? 8 లెవెల్స్, ఇన్కమ్ కాదు, లెవెల్స్ గురించి అడిగిన. 8 లెవెల్స్, 6 లెవెల్స్, 8 లెవెల్స్, 7 లెవెల్స్. లెవెల్స్ అదే లెవెల్స్ మనం చెప్పుకుంటున్నాం కదా, బ్రాంజ్, సిల్వర్, బిట్. 7 లెవెల్స్, 9 లెవెల్స్, 8 లెవెల్స్.
7 లెవెల్స్, 12 లెవెల్స్. వెరీ గుడ్, సూపర్. 12 లెవెల్స్ అని ఎవరు పెట్టారు? ఓకే, సూపర్. 8 లెవెల్స్, 12 లెవెల్స్, 10 లెవెల్స్. సూపర్. థ్యాంక్ యూ. రెస్పాన్స్ అయిన ప్రతి ఒక్క లీడర్స్కి థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే ఇక్కడ మనం ఏంటంటే మనకు టీం ఎందుకు వస్తలేదు, మన మాట ఎందుకు వినట్లేదు, మన చెక్కులు ఎందుకు ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే లీడర్స్, నేను ఒకటే చెప్తున్నా, మనం చేసే వర్క్ ఏందో మనకు 100% తెలవాలి. ఏం చేస్తున్నాం మనం, ఏ ప్రోడక్ట్ వాడినాం, ఆ ప్రోడక్ట్ గురించి నువ్వు బలంగా వాళ్ళకి చెప్పగలిగినప్పుడే నీకు టీం వస్తుంది. తడబడుతూ చెప్పినప్పుడు టీం రాదు సార్, గుర్తుపెట్టుకోండి. తడబడుతూ చెప్పినప్పుడు టీం రాదు. ఎవరితో ఎలా మాట్లాడాలి విధానం నువ్వు తెలుసుకోవాలి. ఏంది, రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు, స్టూడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, హౌస్ వైఫ్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ వే ఉంటుంది నువ్వు మాట్లాడే టాకింగ్ మన బిజినెస్ గురించి. సో అది నువ్వు నేర్చుకోవాలి. బలంగా ఉండాలి నీ మాట. వాళ్ళ నుంచి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి నువ్వు ఆన్సర్ చేయగల స్టేజ్లో ఉండాలి. అప్పుడు టీం ఎందుకు రాదు సార్? ఒకసారి ఆలోచించి, టీం ఎందుకు రాదు? 100% టీం వస్తుంది. ఇంకొకటి రెండోది గమనించండి, చాలా మంది ఈ రోజులలో నేను చాలా మందిని కలుస్తున్నా సార్, చాలా మందిని మీట్ అవుతున్నా సార్, నాకు టీం రావట్లేదు, ఏం చేయాలి సార్ అని చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది నువ్వు కలుస్తున్నావు, ఓకే, అక్కడ వెళ్ళి ఏం చెప్పగలుగుతున్నావు నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏదో మోకాల నొప్పులను చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు 40-50 ఇయర్స్ ఉంటారు, చాలా మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ ఇంట్లోకి నువ్వు వెళ్ళావు ఈ ప్లాన్ చెప్పడానికి. ఫస్ట్ వాళ్ళని నువ్వు పరిచయం చేసుకోవాలి. అలా పరిచయం చేసుకోరు మనోళ్ళంతా. మేడం, నేను వెస్టేజ్ అనే ఒక బిజినెస్ చేస్తున్నా, ఇట్లా అందులో ప్రోడక్ట్లు ఉంటాయి, 450 ప్రోడక్ట్లు, బయట కొనేది ఇక్కడ కొనాలి, డబ్బు కట్టలేదు, కట్టించలేదు, ఇవి బాగానే చెప్తారు. చెప్పి ఏం చెప్తారంటే, ప్రోడక్ట్ వాడుకోండి మేడం, బాగుంటాయి, బాగుంటే ఇప్పుడు నేను ఇలాగ మీ ఇంటికి వచ్చాను, నువ్వు కూడా 4 చెప్తే నీకు కూడా డబ్బులు వస్తాయి. నువ్వు ఇట్లా చెప్తూ వస్తారా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి డియర్ లీడర్స్ అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన బిజినెస్ ప్రాబ్లానికి సొల్యూషన్గా వెళ్ళాలి. మనం ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా వెళ్ళాలి. అక్కడ మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నాడు అతను. అవి తగ్గితే అతను ఈ డబ్బు, ఆరోగ్యం ఇవన్నీ పక్కన కాదు, అతను ఒక సమస్య ఇబ్బంది పడుతున్నాడు. ఆ సమస్య తగ్గితే బాగుండు దేవుడా అని మొక్కుకుంటున్నాడు ఆయన రోజు. మేడమా సరే ఎవరా కానీ చాలా ఇబ్బంది పడుతున్నాడు, చాలా పెయిన్స్ భరిస్తున్నాడు, చాలా ఇబ్బంది. ఆడబోయి నువ్వు ప్రొడక్ట్ వాడుకో, బాగుంటది, ఆరోగ్యం వస్తుంది, నలుగురు చెప్తే డబ్బు వస్తుంది అంటే వాళ్ళకి అర్థమవుతుందా? ప్రాబ్లానికి సొల్యూషన్ వెళ్ళాలి నువ్వు. వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే ఫస్ట్ మన బిజినెస్ గురించి మాట్లాడొద్దు, పరిచయాల గురించి మాట్లాడాలి. మనం పరిచయం చేసుకోవాలి వాళ్ళని. ఫస్ట్ పరిచయం చేసుకొని ఒక 5-10 నిమిషాలు మాట్లాడి, అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ పర్సన్ అంటే వాళ్ళ పరిచయం చేసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని చెప్తారు వాళ్ళకు. అవి చెప్పినప్పుడు వాటికి సొల్యూషన్‌గా ఉండాలి నువ్వు. సొల్యూషన్ ఉన్న 100% వింటారు సార్. మోకాళ్ళ నొప్పులు అన్నప్పుడు దాని గురించి మాట్లాడు నువ్వు. మన దగ్గర ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులు 100% తగ్గిపోతున్నాయి. నేను ఆల్రెడీ ఇచ్చిన, చాలా మంది తగ్గించుకున్నోళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా మాట్లాడు. అతను దేవుడు అనుకుంటాడు నిన్ను. అబ్బా! దేవుడే వచ్చిండ్రా నాయన ఈ సార్ రూపంగా అనుకుంటాడు ఆయన. తెల్వదు మనోళ్ళకి. ఆరోగ్య పరపస్‌గా ఇబ్బంది పడుతున్నాం, డబ్బుల గురించి పోయి చెప్తారు. డబ్బుల గురించి ఇబ్బంది పడదు, ప్రొడక్ట్‌లు ఆరోగ్యం గురించి చెప్తారు. అంటే 2 ఉన్నాయి ఇక్కడ చెప్పాలి. ఫస్ట్ ఆరోగ్యం అందరికి చెప్పాలి, కాదనట్లేదు. కాకపోతే మరీ ఎక్కువ ఇబ్బంది పడుతున్నప్పుడు హెల్త్ పర్పస్ అనే మాట్లాడాలక్కడ. వాళ్ళకి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎళ్ళాలి. చేయండి, పని చేయండి. ఎందుకు టీమ్‌లు రావో చూడండి. 100% కొంచెం మాట విధానం, మనం ఎవ్వరి దగ్గరికెళ్ళినా వాళ్ళ ప్రాబ్లానికి సొల్యూషన్‌గా వెళ్ళండి. ఆ దేవుడు పంపించాడు ఈ వ్యక్తిని అనేటట్టు ఉండాలి మనం, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. వెస్టీజ్ మార్కెటింగ్ ప్లాన్. సో ఇందాక 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పారు. చాట్ బాక్స్లో మెసేజ్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ తడబడ్డది ఏంటంటే, ఎన్ని లెవెల్స్ ఉంటాయంటే, కొందరు 7 పెట్టారు, కొందరు 6 పెట్టారు, కొందరు 12 పెట్టారు, కొందరు 10 పెట్టారు, కొందరు 9 పెట్టారు, కొందరు 8 పెట్టారు. సో ఒకసారి ఆలోచించండి. అందుకే చెప్తున్నా, మనం ఎంచుకున్న ప్లాట్‌ఫామ్ ఒక 1 మంత్, 2 మంత్స్‌లో అని చెప్పట్లేదు. మనం ఒక 5 మీటింగ్స్‌కి అటెండ్ అయినామంటే 100% తెలవాలి. 100% అసలు మన ప్లాన్ ఎట్లుంది, మన ఎన్ని లెవెల్స్ ఉన్నాయి,
ఏంటి ఇవి ఖచ్చితంగా ఇది జనరల్ నాలెడ్జ్ అంటారు దీన్ని. ఇవి డెఫినిట్‌గా మనకు తెలిసి ఉండాలి. సో, ఒక్క నిమిషం. ఆ! ఇందాక 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ అన్న ప్రతి ఒక్క లీడర్‌కి సూపర్ వెరీ గుడ్ అందరికి. సో, ఒకసారి 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ మధ్యలో మిగిలిపోయిన ఇన్‌కమే మన కంపెనీ ఏ విధంగా ఇస్తుందనేది ఒకసారి చూసుకుంటే 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసరికి కన్జంప్షన్ ఆన్ సేవింగ్స్. ఇది మీ అందరికి తెలుసు. 10-20% ప్రొడక్ట్ మీద మనకు ఫస్ట్ ఐడీ తీసుకొని జాయిన్ అయిన వెంటనే మనకి ఇది రావడం జరుగుతుంది. 10-20% డిస్కౌంట్ ప్రొడక్ట్‌లో మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఇది మీ అందరికి తెలిసినది. రెండో ఇన్‌కమ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బోనస్. పర్ఫార్మెన్స్ బోనస్ 5-16%. 5-16% ఎలా ఇస్తుందనేది ఒకసారి చూసుకుంటే ఇది మనకొక స్లాబ్ ఉంటది. స్లాబ్ ఏంటంటే మీకు జస్ట్ 1 మినిట్. స్క్రీన్ ఓకేనా సార్? ఓకే సార్. ఓకే. క్లియర్ సార్. థ్యాంక్ యూ. సో, పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనకెలా ఇస్తుందంటే కంపెనీ మీ అందరికి తెలుసు. మనం ఒక ₹30 గనుక ప్రొడక్ట్ ఏదైనా కొనుగోలు చేస్తే మనకొక పీవీ అని వస్తుంది. ఆ పీవీ విలువ 18 బీవీ. ఇక్కడ మీ అందరికి ఆ స్లాబ్ గురించి తెలిసి ఉండొచ్చు. బట్ నేను ఒక్కటే చెప్తున్నా. పీవీ అనేది ఈ బిజినెస్‌లో మనకు లెవెల్ చూపిస్తుంది. బీవీ అనేది బిజినెస్ అంటే మనకు అమౌంట్ ఎంతొస్తుందో చూపిస్తుంది. పీవీ అనేది పాయింట్ వాల్యూ, బీవీ అనేది బిజినెస్ వాల్యూ. పీవీ అనేది లెవెల్ చూపిస్తుంది. ఈ బిజినెస్‌లో మనం ఎక్కడి వరకెళ్తున్నాం అనేది చూపిస్తుంది. బీవీ అనేది మనకు అమౌంట్ ఎంతొస్తుందో చూపిస్తుంది. క్లియర్ ఇదొక గుర్తుపెట్టుకోండి. 30 అంటే ₹30 అంటే మనం తీసుకునే ప్రొడక్ట్‌ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటది. ఎగ్జాంపుల్‌గా నేను ₹30కి ఒక పాయింట్ అని చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక ఐడీ తీసుకున్నారు మెంబర్‌షిప్ ఐడీ. మీరు ఐడీ తీసుకొని ఒక సోప్ ఏది తీసుకున్న వెంటనే ఎక్కడికెళ్తారంటే 5%లోకెళ్తారు. ఎక్కడి వరకెళ్తారు? 599 599 పాయింట్లొచ్చే వరకు మీరు 5%లో ఉంటారు. సో, ఇది మీరు గాదు. మీరు తీసుకున్న పాయింట్లు అండ్ మీరు రిఫర్ చేస్తే, మీరు రిఫర్ చేస్తే వాళ్ళు పర్చేజ్ చేస్తారు గదా! వాళ్ళ మీద వచ్చే పాయింట్స్ వాళ్ళు పర్చేజ్ చేయడం మూలంగా వాళ్ళకొచ్చే పాయింట్లు వాళ్ళకి యాడ్ అవుతాయి. అదే పాయింట్లు మీకు గూడా యాడ్ అవుతాయి. అక్యుములేషన్ అవుతాయన్నమాట. సో, ఆ విధంగా 599 వచ్చేదాకా 5%లో ఉంటారు. దానికొక పాయింట్ యాడ్ అయ్యి 600 నుంచి 2399 2399 పాయింట్లొచ్చే వరకు 8%లో ఉంటారు. ఓకేనా? ఇక్కడ ఫాస్ట్‌ట్రాక్ 8% అని ఉంటది. అది తర్వాత మాట్లాడుకుందాం. 600 వచ్చిందంటేనే మీరు 8%కి రీచ్ అవుతారు. 2399 పాయింట్ల దాకా మీరు 8%లో ఉంటారు. మళ్ళీ ఈ 2399కి ఒక పాయింట్ యాడ్ అయిన వెంటనే 2400 పాయింట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మీరు 12% రీచ్ అవుతారు. 12% రీచ్ అయినప్పుడు టు 2400 నుంచి 5499 5499 దాకా మీరు 12%లోనే ఉంటారు. సో, ఎప్పుడైతే 5500 పాయింట్లు రీచ్ అవుతాయో అప్పుడు కంపెనీ 16% పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తుంది. మరి దీంతో పాటే బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. కానీ బ్రాంచ్ డైరెక్టర్ కండిషన్ ఉంటది. ఇక్కడ మీకు ఫాస్ట్ ట్రాక్ 8% గురించి రాసిన. సింగిల్ మంత్‌లో మీరు 300 పీవీలు చేసుకోగలిగితే ఫాస్ట్ ట్రాక్ 8% అంటారు. మీ అందరికి తెలుసు రూ. 250 బోనస్ వస్తుంది. అండ్ 750 ప్రొడక్ట్ వోచర్ వస్తుంది. ఇది మీకు తెలిసిన విషయమే. సో, ఇక్కడ 5500 పాయింట్లు వచ్చినప్పుడు 16% పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తుంది. అండ్ బ్రాంచ్ డైరెక్టర్ అంటుంది. ఎలా బ్రాంచ్ డైరెక్టర్ అంటుందంటే దానికి ఒక కండిషన్ ఉంటది. మన అక్యుములేషన్ పీవీ 5500 పాయింట్లు రీచ్ అయ్యి అదే మంత్‌లో మన టోటల్ పీవీ, మన గ్రూప్ పీవీ, మన టోటల్ బిజినెస్ 2001 పీవీ రాగలిగితే మనం బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫైడ్ అవుతాం. లేదు 2001 పీవీ రాకపోతే 5500 పాయింట్లు రీచ్ అవుతే జస్ట్ 16%లో మాత్రమే ఉంటాం. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా? ఈ విధంగా మనకు పర్ఫార్మెన్స్ బోనస్ టైం గూడా అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. అర్థం చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సో, ఈ విధంగా మనకు పర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో, అదే విధంగా పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 5-16% వరకు మాత్రమే. ఎప్పుడైతే మనం 5500 పాయింట్లు రీచ్ అయ్యి, అదే మంత్‌లో 2001 పీవీ గనుక మనం బిజినెస్ తీసుకోగలిగితే, సో, డైరెక్టర్ అంటుంది కంపెనీలకెళ్ళి షేర్ స్టార్ట్ అవుతుంది. కంపెనీలకెళ్ళి వాటా ఇస్తుంది 15% కంపెనీ మనకు. సో, అంతకుముందు ఇచ్చిందేందంటే జస్ట్ 5%, 8%, 12% అనేది మనకు మన మీద మన డౌన్‌లైన్స్ చేసిన షాపింగ్స్ మీదకెళ్ళి మనకొచ్చే
కమిషన్స్ మాత్రమే అది. ఇక్కడ ఎప్పుడైతే డైరెక్టర్ అవుతామో డైరెక్టర్ అయినప్పటి నుంచి కంపెనీలకి వెళ్ళి వాటా స్టార్ట్ అవుతుంది మనకి 15%. ఈ బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు మినిమం ఒక 4 నుంచి 20,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. అది మన టీం వర్క్ బట్టి, మన టీం మీద జరిగిన బిజినెస్‌ని బట్టి ఉంటుందది. సో, ఇక్కడ ఏదైతే మనం 5,500 పాయింట్ రీచ్ అయ్యి, నాలుగో ఇన్కమ్ ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్. టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే ఏంటంటే, మనం ఏదైతే ఆ మంత్‌లో 2,001 పీవీ తీసుకున్నామో, అదే మంత్‌లో 2,001 పీవీ కాకుండా 2,600 పీవీలు గనుక మనం తీసుకోగలిగితే, కంపెనీ మనకు అడిషనల్‌గా టీబీబీ అని ఇస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ అని ఇస్తుంది 3%. గుర్తుపెట్టుకోండి డియర్ లీడర్స్. నేను లీడర్ అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి క్వాలిఫైడ్ పీవీల మీద డిపెండ్ కాకండి. టీమ్ బిల్డింగ్ బోనస్‌తో క్వాలిఫైడ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చెక్కు చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్ అవుతది. జస్ట్ బ్రాంచ్ క్వాలిఫైడ్ అయితే 4,000 రావచ్చు. కానీ టీమ్ బిల్డింగ్ బోనస్‌తో తీసుకుంటే 7,000, 8,000, 9,000 డిపెండబుల్ యువర్ టీమ్ వర్క్. గుర్తుపెట్టుకోండి. సో, చెక్కు డబుల్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్క లీడరు టీమ్ బిల్డింగ్ బోనస్‌తో క్వాలిఫైడ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. సో, ఐదో ఇన్కమ్ వచ్చేసరికి ఏంటంటే లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%. మన వెస్టీజ్‌లో ఒక 30,000 చెక్కు, ఒక 50,000 చెక్కు చెక్కు ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది అంటే 100% మనకు ఎల్ఓబి ఉంటేనే మన చెక్ ఇంప్రూవ్‌మెంట్ అవుతది. సో, ఎల్ఓబి దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఐదో ఇన్కమ్ లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని చెప్పి 18% ఇస్తుంది. ఆరో ఇన్కమ్ ట్రావెల్ ఫండ్ అని ఇస్తుంది. సో, 3%. ఏడో ఇన్కమ్ కార్ ఫండ్ అని ఇస్తుంది 5%. 8 ఇన్కమ్ హౌస్ ఫండ్ ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి 3%. 9 ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పి 2%. ఈ విధంగా మధ్యలో మిగిలిపోయిన మన డబ్బు ఈ 9 రకాలుగా మన కంపెనీ రిటర్న్ చేయడం జరుగుతుంది. మన టీం వరకు, మన టీం మీద జరిగిన బిజినెస్ దాని మీదకెళ్ళి కంపెనీలకెళ్ళి మనకు వాటా రూపంగా ఈ విధంగా మనకు 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ రూపంగా ఇవ్వడం జరుగుతుంది. క్లియరా లీడర్స్? సో, ఒక నిమిషం. సో, థ్యాంక్ యూ. మరి ఇది ఎలా ఇస్తుంది ఏందనేది ఒకసారి చూసుకుందాం. 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ క్లియర్ అయిపోయింది. ఇందాక 9 లెవెల్స్ అన్న లీడర్స్ అందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్. కొంతమంది 6 పెట్టారు, 7 పెట్టారు, 8 పెట్టారు, 12 పెట్టారు, 10 పెట్టారు. ఒక్కసారి ఆలోచించండి. నిద్రపోతున్న టైంలో కూడా మీ బిజినెస్‌లో ఎన్ని లెవెల్స్ ఉంటాయంటే టక్కున చెప్పేయాలి. ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుందంటే టక్కున చెప్పేయాలి. సో, ఒక్కసారి గమనించండి. 9 లెవెల్స్ ఉంటాయి. మీరు లెక్క పెట్టుకోండి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, యూసీడీ, డీయూసీడీ, డీసీడీ, డీయూసీడీ. ఇవే కదా మన దగ్గర ఉన్నాయి. ఇంకా 10 ఏడికెళ్ళుంటాయి. వీఎంసీఎం మెంబర్ కూడా కౌంట్ చేసినట్టు మీరు 10 మెంబర్స్ అన్నారు కొంతమంది. వీఎంసీఎం అనే అది కూడా ఒక లెవెల్ అనుకున్నట్టు నాకు తెలిసి. పొరపాటు పడ్డారు. 10 అని పెట్టిన వాళ్ళు. 10 కాదు. 9 లెవెల్స్ ఉంటాయి. 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటది మన వెస్టేజ్‌లో. సో, కొంతమంది 6 అని పెట్టారు. నాకు అర్థం కాదు. 6, 7, 8, 10, 12 ఎక్కడికెళ్ళి ఉన్నాయి సార్ మన దగ్గర అన్ని ఇన్కమ్స్. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, యూసీడీ, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అండ్ డీసీడీ, డబుల్ క్రౌన్ డైరెక్టర్ అండ్ డీయూసీడీ, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఇవే కదా మన దగ్గర ఉన్నాయి. మరి 12 ఏడికెళ్ళి వచ్చినాయి. 7 లెవెల్ ఏడికెళ్ళి వచ్చింది. 6 లెవెల్స్ ఏడికెళ్ళి వచ్చినాయి. ఒకసారి ఆలోచించండి. మనము ఎందుకంటే ఒక 5-10 మీటింగ్స్ అటెండ్ అయ్యామంటే ఇదే మనకు కావాల్సిన నాలెడ్జ్. దయచేసి నాలెడ్జ్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. టీమ్ మీద పడకండి. ఎవరు వస్తలేరు, ఎవరు వింటలేరు. నీలో లోపాలు పెట్టుకొని అవతలోళ్ళని ప్రశ్నించడం చాలా చాలా వరస్ట్ అనమాట అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన లోపాలు మనం రెక్టిఫై చేసుకోండి. అది ఎవరి దగ్గరనైనా ఉంటాయి సార్. ఎవరి దగ్గరనైనా ఉంటాయి. నా దగ్గర కూడా ఉంటాయి. నేను మేడం స్పాన్సర్‌ని ఇప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటా వాళ్ళని అడిగి. సో, మిస్టేక్స్, తెలవని విషయాలు. మనం ఫస్ట్ మనల్ని మనం క్వెషన్ చేసుకుందాం. మనం క్వెషన్ చేసుకొని మనం ఆ విధంగా ముందుకెళ్దాం. ఓకేనా? కొంచెం మారుదాం. అందరం కూడా సబ్జెక్ట్ పరంగా గాని, దేని పరంగా గాని మనం మారుకుంటే మనకు చాలా మంచిది. సో, 9 లెవెల్స్ ఇవి అందరూ గుర్తుపెట్టుకోండి. ఇందాక సార్ అన్నట్టుగా ఫస్ట్ పెన్ను, పేపర్ తీసుకోండి అని చెప్పి మరి ఎంతమంది రాసుకున్నారో తెలియదు. ఇవి ఒకసారి చూసుకోండి. సో, తర్వాత ఒక్కసారి డియర్ లీడర్స్ గమనించండి. ఇక్కడ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటా 402 మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో, హౌ టు స్టార్ట్ బిజినెస్. నేను ఇక్కడ 6 లెగ్స్ ఎందుకు తీసుకున్నా అంటే దయచేసి కొత్తగా వచ్చినోళ్ళు గాని,
ఒక 2 నెలల నుంచి జర్నీ చేసేవాళ్ళు గానీ 6 లెగ్గులు ఎయకండి మీరు. సో, నేనిక్కడ బిజినెస్ ప్లాన్ మనకు 6 లెగ్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి, నేనిక్కడ 6 లెగ్స్ మీద చూపిస్తున్నా. సో, ఎవరైతే ఈ బిజినెస్‌కి ఇప్పుడు కొత్తగా వచ్చిర్రో, మీరొక 2 లెగ్స్ మీద గానీ, 3 లెగ్స్ మీద గానీ వర్క్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మీకు 100% బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది. ఎవరొచ్చినా రాకపోయినా నేను మీటింగ్స్‌కి అటెండ్ అవుతా. ఎవరొచ్చినా రాకపోయినా నా అప్‌లైన్ చెప్పిన గైడెన్స్‌తో నేను పని చేసుకుంటా. నా ఫ్రెండ్స్, నా బంధువులు, నా చుట్టాలు ఎవ్వరు రాకపోయినా ఖచ్చితంగా ఇందులో నేను ఒక 1 ఇయర్, ఒక 2 ఇయర్, ఒక 3 ఇయర్స్ ఖచ్చితంగా నేను డిసైడ్ అయ్యి పని చేసుకుంటా అనుకుంటే, ఒక ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక 2 గాని, 3 గాని లెగ్స్ మీద పని చేయాలి. కాకపోతే మన బిజినెస్ మొత్తం 6 లెగ్స్ మీద ఆధారపడ్డది కాబట్టి, నేనిక్కడ 6 లెగ్స్ చూపిస్తున్నా మీకు. హౌ టు స్టార్ట్ బిజినెస్. ఈ విధంగా మీకు 6 లెగ్స్ ఉంటే ఆహ్, తర్వాత మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా అనేది చూద్దాం. సో, డియర్ లీడర్స్ ఇక్కడ చూశారు గదా! ఇక్కడ మన బ్రాంచ్ డైరెక్టర్ ఎలా అవ్వాలి? అంటే మళ్ళీ చెప్తున్నా, మీరు కొత్తగా వచ్చినోళ్ళు గూడా ఈ పొరపాటు చేయకండి. సార్ అక్కడ ఆ రోజు మల్లె సారు బిజినెస్ ప్లాన్ చెప్పారు. 6 లైన్‌లు ఏసుకోవాలంట గదా! మీరు ఒక లైన్ ఎయమంటుర్రు, 2 లైన్‌లు ఎయమంటారు, 3 లైన్‌లు ఎయమంటారు. అట్లా గాదు మల్లె సార్ 6 లైన్‌లు చూపించారు గదా! అని చెప్పి అప్‌లైన్‌తో గొడవ పడకండి. మళ్ళీ దయచేసి చెప్తున్నా. స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఒక 2 ఆర్ 3 లెగ్స్ మీద వర్క్ చేయండి. ఫస్ట్ ఇది డెప్త్ చేసుకోవాలి. ఒక్కొక్క లైన్ మనం స్టాండర్డ్ చేసుకోవాలి. ఒక 4 పిల్లర్లు బలమైన పిల్లలు ఏర్పరచుకున్నప్పుడు మనకు 100% లక్ష కార్ రావడానికి అవకాశం ఉంటది. లెవెల్స్ మీద ఫోకస్ గాకుండా డెప్త్‌ల మీద ఫోకస్ జేయండి. డెప్త్‌ల మీద ఫోకస్ జేసి ఎల్‌ఓపిల మీద ఫోకస్ జేసుకుంటే పెద్ద చెక్కులొస్తాయి. లెవెల్‌తో సంబంధం లేకుండా చెక్స్ ఒస్తాయి. అది గూడా నేను లాస్ట్ వరకు ఏ లెవెల్ ఎంత వరకు తీసుకునే సోర్స్ ఉందనేది గూడా నేను మీకు చూపిస్తాను. లాస్ట్ స్లైడ్‌లో. సో, జస్ట్ వినండి. ఓకేనా? ఎందుకంటే మన ప్లాన్ 6 లెగ్స్ మీద ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ 6 లెగ్స్ చూపిస్తున్నా. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు కాదు దయచేసి. ఓకేనా? ఇది స్టార్ అండ్ అబోవ్ క్రౌన్ అట్లున్న వాళ్ళకి ఇది ఈ విధంగా ఉంటది స్ట్రక్చర్. నేను అది చెప్పేస్తున్నా. ఓకే. సో, మనము సెల్ఫ్ 40 అనేది మర్చిపోండి సార్. 100 పీవీఏ. నేను మర్చిపోయి 40 సరే కొంతమంది ఉంటారు కదా అని చెప్పి 40 పెట్టాను. 100 పీవీ. మన సెల్ఫ్ యాస్ ఎ లీడర్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా 100 దాంట్లో డౌటే లేదు. 100 పీవీ మనం సెల్ఫ్ పీవీ చేసినాం. మనకి ఈ విధంగా 6 లెగ్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 లెగ్స్ ఉన్నాయనుకోండి, 3 లెగ్స్ ఉన్నాయనుకోండి. ఆ 2 లెగ్‌లలో, 3 లెగ్‌లలో గాని మీరు నెలకా, 2 నెలలకా, 3 నెలలకా, 4 నెలలకా ఆ ఉన్న అన్ని లెగ్‌లలో కలిపిన టోటల్ పీవీ కమ్యూనిటీ పీవీ 5500 పీవీలు కంప్లీట్ అవ్వాలి. 5500 పీవీలు రావాలే. అదే మంత్‌లో మీకు చెప్పిన ఇందాక నేను ఆల్రెడీ 2001 పీవీ బిజినెస్ మంత్‌లో ఉండాలి. అంటే ఆ మంత్‌లో మీకు 2001 పీవీ రావాలి. అప్పుడు యాస్ ఎ యూ ఆర్ ఏ బ్రాంజ్ డైరెక్టర్. సో, టీవీబీ ఇందాక మాట్లాడిన నేను. అదే మంత్‌లో మీకు 2001 పీవీ గాకుండా 2600 పీవీలు గనక మీరు బిజినెస్ చేసుకోగలిగితే 100% మీరు టీబీబీ టీమ్ బిల్డింగ్ బోనస్‌తో మంచి చెక్ తీసుకుంటారు. ఓకే. ఇది బ్రాంచ్ డైరెక్టర్ మనకు వచ్చే లాభాలు. సో, సిల్వర్ డైరెక్టర్. సార్ స్లైడ్స్ ఓకేనా? ఓకే సార్. క్లియర్ సార్. అండ్ ఓకే. థాంక్ యూ సార్. ఆల్రెడీ 5:51 అవుతుంది. కొంచెం ఫాస్ట్‌గా. సో, సిల్వర్ డైరెక్టర్ చూస్తున్నారు గదా! యూ మనం ఒక 100 పీవీ సెల్ఫ్ పీవీ మనం 100 పీవీ ఉంటది. సో, సిల్వర్ డైరెక్టర్ కావడానికి కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్స్ గమనించండి. రాసుకున్నా పర్వాలేదు. ఒక్కసారి నేను చెప్తున్నా వినండి. సిల్వర్ డైరెక్టర్ కావడానికి కండిషన్ ఏందంటే మన అండర్‌లో ఒక బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫైడ్ లెగ్ ఉండాలి. క్వాలిఫైడ్ లెగ్. బ్రాంజ్ డైరెక్టర్ లెక్క అంటే, ఏదో ఆయన 2 నెలల కింద బ్రాంజ్ అయ్యిర్రు ఆ లైన్ మీద. తర్వాత నుంచి నాన్ క్వాలిఫైడ్‌లో ఉంటుండు అంటే మళ్ళా సిల్వర్ గాము మనం గుర్తుపెట్టుకోండి. మన అండర్‌లో ఒక డైరెక్టర్ క్వాలిఫైడ్ లెగ్ ఉండాలి. అంటే ఎవ్రీ మంత్ అతను 201 పీవీతోని క్వాలిఫైడ్ అవ్వాలి. ఏదన్నా గాని మొత్తం మీద అతను టీమ్ బిల్డింగ్ బోనస్‌తోని ఏదన్నా గాని క్వాలిఫైడ్ లెగ్ ఉండాలి. మన అండర్‌లో ఒక క్వాలిఫైడ్ లెగ్ ఉండాలి. ఆ క్వాలిఫైడ్ లెగ్ గాకుండా మిగతా లెగ్గుల నుండి మిగతా లెగ్ నుండి సైడ్ వాల్యూ 1800 ఒక పీవీ తీసుకుంటే క్వాలిఫైడ్ డైరెక్టర్ అవుతారు. సిల్వర్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అవుతారు. అదే మిగతా లెగ్గుల నుంచి క్వాలిఫైడ్ అయిన డైరెక్టర్ లెగ్ గాకుండా మిగతా లెగ్గుల నుంచి 2100 పీవీ గనుక తీసుకోగలిగితే మీరు టీమ్ బిల్డింగ్ బోనస్‌కి అచీవ్‌మెంట్ అవుతారు. అర్థమవుతుందా? సో, ఇక్కడే మన కంపెనీ ఏమిస్తుందంటే యాస్ ఎ సిల్వర్ డైరెక్టర్ మనకు సిల్వర్ డైరెక్టర్ నుంచి ఎల్ఓబి లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఇదే మనకు పెద్ద చెక్కులు. యాస్ ఎ సిల్వర్ డైరెక్టర్‌గా ఆ క్వాలిఫైడ్ లైన్ ఏదైతే ఉందో
క్వాలిఫైడ్ అయిన ఈ రెడ్ కనబడుతుంది కదా మీకు, ఆ లైన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 5,600 పాయింట్లు తీసుకొని 5,600 పాయింట్లు అంటే ఎల్ఓబి రావాలి అంటే క్వాలిఫైడ్ లెగ్ నుంచి 5,625 పాయింట్లు రావాలి. సో 5,600 పాయింట్లు ఆ లెగ్ నుంచి మీరు తీసుకొని ఆ డెప్త్ అలా విధంగా చేసుకొని మీకు సైడ్ నుంచి ఒక లెగ్ ఉందా 2 లెగ్లు ఉన్నాయా తెలియదు. నేను స్టార్టింగ్ ఒక 2-3 లెగ్స్ గురించి అంటున్నా. ఒక లెగ్ ఉందా 2 లెగ్లు ఉన్నాయా 3 లెగ్లు ఉంటాయి. ఆ మిగతా లెగ్గుల నుంచి మీరు 2,100 టీమ్ బిల్డింగ్ బోనస్తో కనుక క్వాలిఫైడ్ అవ్వగలిగితే 100కి 100% 25,000 నుంచి 30,000 వరకు చెక్ ఉంటుంది మీరు యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్గా. గుర్తుపెట్టుకోండి, 25 నుంచి 30, 25 to 30,000 ఇన్కమ్ యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్ తీసుకోవచ్చు జస్ట్ 1 LOB. అర్థమవుతుందా? అందుకే డెప్త్ మీద ఫోకస్ చేయండి, లెవెల్స్ మీద కాదు. డెప్త్ లో ఫోకస్ చేయండి. ఒక్కొక్క లైన్ లో ఎక్కువ మంది లీడర్లను క్రియేట్ చేసుకుంటూ సైడ్ వాల్యూ మీద ఫోకస్ చేసుకోండి. అంటే డెప్త్ ఇంపార్టెంట్, సైడ్ ఇంపార్టెంట్. మనకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, మన వెస్టేజ్ బిజినెస్ రన్ అయ్యేది సైడ్ వాల్యూస్ మీద చెక్కు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. అదే విధంగా ఎల్ఓబిల మీద కూడా ఉంటాయి. ఎల్ఓబిలు ఉండాలి, సైడ్ ఉండాలి. సో ఈ విధంగా మనకు సిల్వర్ డైరెక్ట్ కండిషన్. సో థర్డ్ గోల్డ్ డైరెక్టర్ మన సెల్ఫ్ 100 తీసుకున్నాం. గోల్డ్ డైరెక్ట్ కండిషన్ ఏంటంటే మన అండర్లో 2 క్వాలిఫైడ్ లైన్స్ ఉండాలి, 2 క్వాలిఫైడ్ డైరెక్టర్ లైన్స్ ఉండాలి, లెగ్స్ ఉండాలి. మీరు ఇక్కడ చూస్తున్న రెడ్ మార్కులు ఉన్నాయి. ఆ 2 లైన్లు కూడా 2 క్వాలిఫైడ్ డైరెక్టర్స్ లెగ్స్. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే లెగ్గులో డైరెక్టర్, బ్రాంచ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ ఇట్లుంటే లెవెల్స్ మన వాళ్ళని బట్టి లెవెల్స్ మారుతాయి అనుకుంటారు. నో, వాళ్ళని బట్టి కాదు, మన సైడ్ లెగ్గుల నుంచి రావాలి. అంటే ఒక డైరెక్టర్ లైన్ అంతే. అందులో బ్రాంచ్లు 5 మంది ఉన్నారా, బ్రాంచ్ ఉన్నారా, సిల్వర్ ఉన్నారా, గోల్డ్ ఉన్నారా, స్టార్ ఉన్నారా, నీకు సంబంధం లేదు. అదొక డైరెక్టర్ లెగ్ అంతే. అది ఒక డైరెక్టర్ లెగ్. ఓకేనా? నీ లెవెల్ చేంజ్ అవ్వాలంటే నువ్వు సైడ్ నుంచి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో మనం గోల్డ్ కండిషన్ ఏంటంటే మనం మన సెల్ఫ్లో 100 PV వేసుకొని మన అండర్లో ఒక 2 లెగ్గుల నుంచి క్వాలిఫైడ్ డైరెక్టర్ను, ఆ 2 లెగ్లలో కూడా క్వాలిఫైడ్ లైన్స్ ఉండాలి, క్వాలిఫైడ్ డైరెక్టర్లు ఉండాలి. ఆ మిగతా లెగ్గుల నుంచి, ఆ 2 లెగ్గుల నుంచి కాకుండా మిగతా లెగ్గుల నుంచి 1,501 PV కనుక చేసుకోగలిగితే మనం యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్. సైడ్ వ్యాలింగ్ కంప్లీట్ అయితే మనం గోల్డ్ డైరెక్టర్. లేదు అదే సైడ్ నుంచి 1,801 PV కనుక తీసుకోగలిగితే విత్ టీమ్ బిల్డింగ్ బోనస్తో మనకు చెక్ రావడం జరుగుతుంది. అదొకసారి గమనించండి. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనకు బ్రాంచ్, సిల్వర్, గోల్డ్ మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. TBB ఓన్లీ ఫర్ బ్రాంచ్, సిల్వర్, గోల్డ్ డైరెక్టర్స్ మాత్రమే. ఈ గోల్డ్ డైరెక్టర్ దాకా మాత్రమే మనకు టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, టీమ్ బిల్డింగ్ బోనస్లతో మాత్రమే చెక్ పెట్టడానికి ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ పెద్ద చెక్కులు వస్తాయి, చాలా చెక్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. క్వాలిఫైడ్ గురించి చూడకండి. అర్థమైందా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి గోల్డ్ డైరెక్టర్ కండిషన్ ఏంటంటే మన అండర్లో 2 క్వాలిఫైడ్ లెగ్స్ ఉండాలి, 2 క్వాలిఫైడ్ డైరెక్టర్ లెగ్స్ ఉండాలి. ఆ 2 క్వాలిఫైడ్ డైరెక్టర్ లెగ్స్ కాకుండా మిగతా లెగ్స్ మీ స్ట్రక్చర్ ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. మిగతా లెగ్స్ నుంచి ఒకటి ఉంటే ఒక్కదాని మీద 1,501 PV తీసుకున్నా సరిపోతుంది, 1,801 PV తీసుకున్నా సరిపోతుంది టీమ్ బిల్డింగ్ బోనస్ రావడానికి. సో ఆ విధంగా మిగతా లైన్ల నుంచి 1,801 PV తీసుకుంటే క్వాలిఫైడ్ అవుతావు. 1,501 PV తీసుకుంటే క్వాలిఫైడ్ అవుతావు. 1,801 PV తీసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్తో క్వాలిఫైడ్ అవుతావు. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? ఈ గోల్డ్ డైరెక్టర్కి వచ్చినప్పుడు మల్టిపుల్ ఎల్ఓబిలు స్టార్ట్ అవుతాయి మనకు. అంటే సిల్వర్ డైరెక్టర్ ఒకటే ఎల్ఓబి వస్తుంది. సో గోల్డ్ అయినామనుకోండి మల్టిపుల్ ఎల్ఓబిలు స్టార్ట్ అవుతాయి. అది ఎలా వస్తుంది అనేది మీకు కొన్ని మీటింగ్లు, లీడర్షిప్ మీటింగ్స్ కానీ, VLC మీటింగ్స్ కానీ కొన్ని అటెండ్ అవుతే మనకు అర్థమవుతుంది. సో అదేవిధంగా టైం లేదు, కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నా. సో స్టార్ డైరెక్టర్, గోల్డ్ అయినాక స్టారే కదా. స్టార్ డైరెక్టర్ కండిషన్ ఏంటంటే మనం సెల్ఫ్లో 100 PV చేసుకొని మన అండర్లో 3 లెగ్స్ మీద క్వాలిఫైడ్ డైరెక్టర్స్ ఉండాలి. 3 లెగ్లలో కూడా క్వాలిఫైడ్ డైరెక్టర్స్ ఉండాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఫస్ట్ లెగ్లో 2,001 PV యాజ్ ఏ 5,500 పాయింట్ రీచ్ అయ్యిండు, 2,001 PV వచ్చేసింది బ్రాంచ్ డైరెక్టర్. రెండో లెగ్లో 2,001 PV వచ్చింది బ్రాంచ్ డైరెక్టర్. మూడో లెగ్లో 2,001 PV వచ్చింది బ్రాంచ్ డైరెక్టర్. 3 క్వాలిఫైడ్ లెగ్స్ ఉన్నాయి. ఈ విధంగా మన స్ట్రక్చర్ ఉన్నప్పుడు 3 క్వాలిఫైడ్ లెగ్స్ ఉంటే మిగతా లైన్ల నుంచి, మిగతా ఒక లెగ్ ఉందా 2 లెగ్లు ఉన్నాయా అది మీ స్ట్రక్చర్ ప్రకారం, మిగతా లెగ్స్ నుంచి
మనం 1001 అంటే మన సెల్ఫ్తో కలిపి కూడా ఇది యాక్సెప్ట్స్ అవుతుంది. 1001 1001 పీవీ తీసుకోగలిగితే యాజ్ ఏ మనం స్టార్ డైరెక్టర్. ఇక్కడ నుంచి మీకు అందరు తెలుసు మనకు టీబీబీ రాదు. సో ఇక్కడ మనం బ్రాంజ్ ఏదైతే క్వాలిఫైడ్ అవుతున్నామో సారీ స్టార్ ఏదైతే క్వాలిఫైడ్ అవుతున్నామో మనకు కార్ ఫండ్ ఇస్తుంది కంపెనీ, మీ అందరికి తెలుసు. కార్ ఫండ్ 5% ఇస్తుంది. కానీ ఒక్క మంత్ క్వాలిఫైడ్ అవుతే కార్ ఫండ్ రాదు. 3 months కంటిన్యూస్లీ క్వాలిఫై దెన్ ఓన్లీ గెట్ కార్ ఫండ్. అంటే 3 నెలలు క్వాలిఫైడ్ అవుతేనే మనకు 4వ మంత్ నుంచి కార్ ఫండ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. మన అండర్లో ముగ్గురు డైరెక్టర్ క్వాలిఫైడ్ సెలెక్ట్స్ ఉండాలి. 3 months ఉండాలి. మళ్ళీ ముగ్గురులో ఎవరు కూడా నాన్ క్వాలిఫైడ్ కావద్దు. మళ్ళీ నాన్ క్వాలిఫైడ్ అవుతే మళ్ళీ గోల్డ్కి వెళ్ళిపోతున్నాం. నాన్ క్వాలిఫైడ్ అవ్వద్దు. ఫస్ట్ ఈ మంత్ మీరు స్టార్ అయ్యారు. మీ అండర్లో ఒక ముగ్గురు క్వాలిఫైడ్ లెగ్స్ అయిపోయినాయి. సైడ్ నుంచి మీరు 1001 పీవీ తీసుకురు, స్టార్ అయిపోయారు. నెక్స్ట్ మంత్ ఈ ముగ్గురులో ఎవరో ఒకరు నాన్ క్వాలిఫైడ్ అయిపోయారు. మీరు మళ్ళీ ఈ కార్ ఫండ్ అనేది రీచ్ అవ్వలేరు. మళ్ళీ ఎప్పుడైతే కంటిన్యూ మీరు 3 months మీ అండర్లో ముగ్గురిని క్వాలిఫైడ్ డైరెక్టర్ లైన్స్ ముగ్గురిని క్వాలిఫైడ్ చేసుకుంటూ మీ సైడ్ నుంచి 1000 పీవీలు కంటిన్యూ ఒక 3 months కంటిన్యూ చేస్తారో వాళ్ళకి మాత్రమే కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు గోల్డ్ పడ్డా సిల్వర్ పడ్డా ఇక్కడ సిల్వర్ దాకా మీకు మళ్ళీ అప్ అండ్ డౌన్స్ మీ లెవెల్స్ అనేది అప్ అండ్ డౌన్స్. అంటే కంపెనీ దృష్టిలో యాజ్ ఒకసారి మనం క్వాలిఫైడ్ అని బట్టి డైరెక్ట్ స్టార్ డైరెక్టర్గా ఉండిపోతాం. బట్ మనకు చెక్ మాత్రం మనకు ఒక్కోసారి గోల్డ్ వాడవచ్చు, సిల్వర్ వాడవచ్చు, కానీ కార్ ఫండ్ మాత్రం ఎవ్రీ మంత్ ఇస్తుంది. అంటే 3 months అయితే పక్కా మనం స్టార్ మెయింటైన్ చేయాలి. 3 months మెయింటైన్ చేస్తే మనకు 4వ మంత్ నుంచి కార్ ఫండ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే. యాజ్ ఏ డైమండ్ డైరెక్టర్ మీ అందరు తెలుసు. మనం సెల్ఫ్లో ఒక 100 పీవీ చేసుకొని మన అండర్లో ఒక 4 క్వాలిఫైడ్ డైరెక్టర్ లెగ్స్ ఉండాలి. 4 క్వాలిఫైడ్ డైరెక్టర్స్ లెగ్స్, నలుగురు కూడా క్వాలిఫైడ్ అవుతూ ఉండాలి ప్రతి నెల. నలుగురు క్వాలిఫైడ్ అవుతూ మనకు ఒకటే లెగ్ ఉందనుకుంటే ఆ ఒక లెగ్ నుంచి 501 పీవీ తీసుకుంటే యాజ్ ఏ డైమండ్ డైరెక్టర్. ఓకేనా? ఈ డైమండ్ అయినప్పుడు మనకు లెవెల్సే చేంజ్ అవుతుంది, ఇన్కమ్లో ఏం చేంజ్ అవ్వదు. సో మనకు వచ్చే ఇన్కమ్ కార్ ఫండ్ దాకా వస్తాయి. ఓకేనా? ఇది మనకు డైమండ్ డైరెక్టర్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. మనం నలుగురిని చేసినా డైమండ్ డైరెక్టర్ అంటుంది, 5వ వ్యక్తిని చేసినా మనం డైమండ్ డైరెక్టర్ అంటుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. 4వ వ్యక్తిని 5వ వ్యక్తిని చేసినా మనకు డైమండ్ డైరెక్టరే మన పొజిషన్. ఇక్కడ చూసారా? ఫస్ట్ చూపించాను, నలుగురితో కూడా డైమండ్ అవుతున్నాం. 5 మందిని చేసుకున్న డైమండ్. మన అండర్లో 5 క్వాలిఫైడ్ లెగ్స్ ఉన్నాయి. కానీ 6వ లెగ్ నుంచి 501 పీవీ చేసుకున్న డైమండ్ డైరెక్టర్. కానీ డైమండ్ స్టార్ నుంచి డైమండ్కి వెళ్ళేసరికి ఇద్దరిని క్వాలిఫైడ్ చేయాలి డైమండ్ డైరెక్టర్. 4వ వ్యక్తిని చేసినా ఆటోమేటిక్ డైమండ్లో ఉంటావు, 5వ వ్యక్తిని చేసినా డైమండ్లోనే ఉంటావు. ఇది క్లియరా? ఒకసారి అర్థం చేసుకోండి. మిగతా డైమండ్ డైరెక్టర్కి మరి సైడ్ వాల్యూ ఎంత అంటే 501 పీవీ. మన అండర్లో నలుగురిని క్వాలిఫైడ్ చేస్తూ సైడ్ నుంచి 501 పీవీ చేసుకున్న డైమండ్ డైరెక్టర్ అవుతావు, లేకుంటే 5 మందిని క్వాలిఫైడ్ చేస్తూ 6వ లెగ్ నుంచి 501 పీవీ చేసుకున్న డైమండ్ డైరెక్టర్. ఓకేనా? ఓకే. యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్ మీ అందరు తెలుసు, మన సెల్ఫ్లో ఒక 100 పీవీ తీసుకుంటే సరిపోతుంది అంతే. ఇది 6 లెగ్స్ మీరు, అందుకే మీకు స్టార్టింగ్ నుంచి నేను చూపించింది. మన సెల్ఫ్లో 100 పీవీ తీసుకొని మన 6 లెగ్స్ ఏదైతున్నాయో మళ్ళీ సార్ ఏంది 40 తీసుకున్న సరిపోతుంది కదని ఎవరు అనుకోవద్దు. 40 అనేది టెంపరీ. మనం లీడర్స్ అనుకుంటే 100. మనకు మైండ్లో 40 అనేది రావద్దు. ఇక గుర్తుపెట్టుకోండి, 100 అంతే. 100 పీవీ అంతే. సో మన సెల్ఫ్లో 100, మన అండర్లో 6 లెగ్స్ మీద 6 లెగ్స్ అతను క్వాలిఫైడ్ చేసుకుంటూ లెగ్ నుంచి 2001 పీవీ బ్రాంజ్ క్వాలిఫైడ్ అతను 5500 పాయింట్ వచ్చి ఉండాలి. 16% రీచ్ అయిన తర్వాత 2001 పీవీ వస్తే బ్రాంజ్ డైరెక్టర్. ఇట్లా 6 మెంబర్స్ని కనుక మనం క్వాలిఫైడ్ చేసుకోగలిగితే జస్ట్ మన సెల్ఫ్లో ఒక 100 పీవీ చేసుకుంటే సరిపోతుంది యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్. సో మళ్ళీ చెప్తున్నా, మీకు స్టార్టింగ్ నుంచి ఎంతమంది గమనించారో లేదో, ఈ బిజినెస్లో లెవెల్ పెరిగే కొద్దీ మన సైడ్ వాల్యూమ్ తగ్గుతుంది. చాలా మందికి అర్థం కాని విషయం అదే. స్టార్టింగ్లో భయపడతారు, ఏంది సైడ్ వాల్యూమ్ లేకపోతే బాగుండు కదా,
ఇన్ని లేకుంటే ఇవన్నీ ఏవో మాట్లాడుతుంటారు. కానీ ఒకసారి గమనించండి, సైడ్ మీ లెవెల్ పెంచుకునే కొద్దీ సైడ్ వేలింగ్ తగ్గుతుంది. బ్రాంజ్ డైరెక్టర్ 2001 పీవీ. సో అదే సిల్వర్ డైరెక్ట్కి వెళ్ళేసరికి క్వాలిఫైడ్ లెగ్ కాకుండా మిగతా లెగ్స్ నుంచి ఎంత 1801 పీవీ, టీమ్ బిల్డింగ్ 2001 పీవీ, 2100. సిల్వర్ డైరెక్ట్ క్వాలిఫై కావాలంటే 1800. అదే గోల్డ్ డైరెక్ట్ క్వాలిఫైడ్ కావాలంటే నువ్వు 1500. అదే స్టార్ డైరెక్ట్ క్వాలిఫైడ్ కావాలంటే సైడ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నా. 1001 1001 పీవీ మాత్రమే. అదే డైమండ్ డైరెక్ట్ కావాలనుకుంటే 501 పీవీ మాత్రమే. అదే క్రౌన్ డైరెక్టర్ అయినా అంటే జస్ట్ నీ సెల్ఫీ తీసుకుంటే చాలు, ఎవ్రీ మంత్ నీకు అకౌంట్లో డబ్బు పడుతుంది. జస్ట్ నీ సెల్ఫీ తీసుకుంటే చాలు. చూడండి సార్, లెవెల్స్ కంప్లీట్ చేసి లెవెల్స్ పెరిగే కొద్దీ మన సైడ్ బ్యాలెన్స్ తగ్గుతుంది. ఇక్కడ అంటే వరకు తగ్గుతుందా లేదా ఒకసారి ఆలోచించండి. ఎక్కడ ఫోకస్ చేయాలి, దేని మీద ఫోకస్ చేయాలి తెలియట్లేదు చాలా మంది లీడర్స్కి. వర్క్ చేసుకుంటూ టీం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ టీం గురించి కష్టపడుతూ ఎవ్రీడే మనం వర్క్ డిసైడ్ అయి పని చేసుకుంటూ వెళ్తుంటే సైడ్ బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. సో ఇది గమనించండి. ఇక్కడ ఇంకో కండిషన్, 3 months కంటిన్యూస్లీ క్వాలిఫైడ్ దెన్ ఓన్లీ గెట్ హౌస్ ఫండ్. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఈ క్రౌన్ డైరెక్టర్ అనేది కూడా మనం 3 నెలలు క్వాలిఫైడ్ కావాలి. సారీ 3 నెలలు. ఈ 6 లెగ్స్ ఏవైతున్నాయో ఈ 6 మందిని కూడా ఎవ్రీ మంత్, ఒక్క నెల కూడా మిస్ అవ్వకుండా ఎవ్రీ మంత్ ఈ 6 మెంబర్స్ని క్వాలిఫైడ్ చేసుకుంటూ మనం 3 months కనుక కంటిన్యూస్గా కంప్లీట్ చేసుకుంటే మనకు 4వ మంత్ నుంచి హౌస్ ఫండ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు డైమండ్ కొడ్డా, స్టార్ కొడ్డా, సిల్వర్ కొడ్డా, కార్ ఫండ్ మాత్రం డెఫినెట్గా వస్తుంది. కంటిన్యూస్గా క్వాలిఫైడ్ ఉండాలి ఈ 6 మెంబర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనము చేసుకుంటే క్రౌన్ డైరెక్టర్ 3 నెలలు కంప్లీట్ చేసుకోవాలి. స్టార్ డైరెక్టర్ కూడా 3 నెలలు కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మీకు ఇందాక చెప్పినా నేను. ఇక్కడ చూడండి, బ్రాంజ్ డైరెక్టర్ విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే ఒక్కొక్క లెవెల్తో మనకి ఎంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందనేది మీకు చూపిస్తుంది. ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ విత్ టీమ్ బిల్డింగ్ బోనస్తో చెప్తున్నా. మనం బ్రాంజ్ డైరెక్టర్ 2600తో కనుక బ్రాంజ్ డైరెక్టర్ మనం క్వాలిఫైడ్ కాగలిగితే 5000 నుంచి 11,000 వరకు ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్గా టీమ్ బిల్డింగ్ బోనస్తో. ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు. జస్ట్ నేను 11,000 వరకే వేసాను. 5 to 11 lakhs యాజ్ ఏ బ్రాంచ్ డైరెక్టర్ తీసుకోవచ్చు. కొంతమంది 14,000 13,000 కూడా తీసుకున్న లీడర్స్ కూడా ఉన్నారు. జస్ట్ ఇంకా నేను తక్కువనే చేశాను. అదే సిల్వర్ డైరెక్టర్గా నువ్వు టీమ్ బిల్డింగ్ బోనస్తో యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్గా 2,100తో నువ్వు టీమ్ బిల్డింగ్ బోనస్తో సిల్వర్ కనుక క్వాలిఫైడ్ కాగలిగితే 9,000 to 14,000, 9,000 నుంచి 14,000 వరకు తీసుకునే అవకాశం ఉంది వితౌట్ ఎల్ఓబి లేకుండా యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్గా. వన్స్ ఒక ఎల్ఓబి నీ అండర్లో ఒక డైరెక్టర్ క్వాలిఫైడ్ లైన్ నుంచి 5,625 పాయింట్లు తీసుకొని సిల్వర్ డైరెక్టర్గా సైడ్ నుంచి నువ్వు 2,100 కనుక పీవీలు తీసుకోగలిగితే 25 నుంచి 30,000 చెక్ వస్తుంది యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్గా. గమనించండి ఒకసారి, ఎక్కడ వర్క్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలని గమనించండి. డబ్బు రావట్లేదు, టీం రావట్లేదు, ఏడికెళ్ళి వస్తుంది సార్? పని చేయండి, ఏడొస్తుంది ఒకసారి ఆలోచించండి. ఐడి తీసుకొని ఇంట్లో వాడుకుంటూ వస్తుంది. 5 సంవత్సరాలు వాడుకున్నా రాదు, 10 సంవత్సరాలు వాడుకున్నా రాదు, నువ్వు పోయేదాకా వాడుకున్నా రాదు. ఐడి తీసుకొని చేసే పని చేయాలి. చేసే పని చేసుకుంటే రావాల్సింది అదే వస్తుంది. ఓకేనా? యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్గా 25,000 నుంచి 30,000 చెక్ తీసుకోవచ్చు ఒక ఎల్ఓబి తీసుకుంటే. సో ఫస్ట్ ఒక ఎల్ఓబి తీసుకుంటే సిల్వర్ డైరెక్టర్ 25,000 చెక్ తీసుకోవచ్చు. అదే మీ అండర్లో 2 ఎల్ఓబిస్ కనుక తీసుకోగలుగుతాయి, సిల్వర్ డైరెక్టర్ కూడా 50,000 దాకా కూడా తీసుకోవచ్చు సార్. సిల్వర్ డైరెక్టర్ నాకు హైయెస్ట్గా 38,000 తీసుకున్నా సిల్వర్ డైరెక్టర్గా. హైయెస్ట్గా 38,000 వరకు తీసుకున్నా నేను యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్గా. సో 50 దాకా కూడా తీసుకోవచ్చు సిల్వర్ డైరెక్టర్గా. సో అదే రెండో ఎల్ఓబి, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ డైరెక్టర్ను రెండు ఎల్ఓబిలు, 2 లెగ్గుల నుంచి 2 ఎల్ఓబిలు కలిపి తీసుకొని యాజ్ ఏ నువ్వు టీమ్ బిల్డింగ్ బోనస్ గోల్డ్ డైరెక్టర్ అయితే 100% 50,000 రీచ్ అయ్యే అవకాశం ఉంది. 50,000 ఈ గోల్డ్ డైరెక్టర్లో 50 to 80 80,000 వరకు కూడా తీసుకోవచ్చు యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్గా. అంత సోర్స్ ఉంది. గోల్డ్ డైరెక్టర్గా 80 దాకా కూడా తీసుకోవచ్చు. యాజ్ ఏ 3 ఎల్ఓబిలు, 3 ఎల్ఓబిస్ కనుక 3 లెక్కుల నుంచి 3 ఎల్ఓబిలు నువ్వు తీసుకోగలిగితే యాజ్ ఏ నువ్వు గోల్డ్ ఉండు, స్టార్ ఉండు, మినిమం 75,000 నుంచి 1 lakh వరకు కూడా తీసుకోవచ్చు 3 ఎల్ఓబి.
ఎల్ఓబిల్తో నేను 75,000 వేసాను ఇక్కడ. ఓకేనా? 4 ఎల్ఓబిల్ తీసుకుంటే 100% లక్ష రీచ్ అవుతుంది. డెప్త్లో ఉండాలి, ఎల్ఓబిస్ డెప్త్లో ఉండాలి. నువ్వు 100% లక్ష రీచ్ అవ్వచ్చు. యాజ్గా ఇది నువ్వు స్టార్ డైరెక్టర్ కూడా లక్ష తీసుకోవడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అంటే లెవెల్స్ మీద కాదు మన ఫోకస్, డెప్త్ మీద ఫోకస్ చేసుకోవాలి. ఎక్కువ మంది లీడర్లను ఇంప్రూవ్మెంట్ చేయడం గురించి ఫోకస్ చేసుకోవాలి. ఎక్కువ మంది లీడర్లు చెక్కులు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం మీద మనం పనిచేయాలి. ఆటోమేటిక్గా మన చెక్కు ఇంప్రూవ్ అవుతుంది. డౌన్ లైన్ సక్సెస్, అప్ లైన్ సక్సెస్. ఇక్కడ గుర్తుపెట్టి ఈ క్లియరా? అందరికి చెప్తున్నా, చూడండి మళ్ళీ ఒకసారి స్లైడ్ చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. ఇది క్లియరా సార్? క్లియర్ కనబడతలేదు కదా? ఎస్ సార్, కొద్దిగా క్లియర్ లేదు సార్. ఓకే, క్లియర్. ఫెయిల్యూర్ ఇస్ ఏ లెసన్, నాట్ ఏ లాస్. అంటే ఇది క్లియర్గా లేదు మీకు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి సార్, నువ్వు ఫెయిల్ అవుతున్నావు, నీకు టీం రావట్లేదు అంటే లెసన్స్ నువ్వు నేర్చుకోవడం మీద ఫోకస్ చేయాలి. అంటే నీకు నేర్పుతుంది, ఎలా గెలవాలి అనేది నేర్పుతుంది ఓటమి, గుర్తుపెట్టుకోండి. నీకు సక్సెస్ తొందరగా వస్తలేదు అంటే గెలవడానికి నువ్వు నేర్చుకోవాల్సిన లెసన్స్ ఉంటాయి, గెలవడానికి అది ఉపయోగపడుతుంది. పడ్డ చోటుని నిలబడాలి. సామెతలు ఉత్తగా రాలేవు సార్, చాలా సామెతలు ఉన్నాయి మనకు. సామెతలు అంటే ఉత్తగా రాలేదు, అది మనం చేసే రియాలిటీని బట్టే అప్పట్లో అవి రావడం జరిగినట్టుంది. మరి నువ్వు పడ్డ చోటనే నిలబడాలి. సో గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ పట్టుకున్నావు, పట్టు రాదు, పట్టు విడవరాదు. అందులో వెస్టీజ్ అనే అవకాశాన్ని పట్టుకున్నావు, గుర్తుపెట్టుకో. 1 year గురించి రాలే సార్. నేను ఒకప్పుడు డిసైడ్ అయింది 1 year 1 lakh అన్నారు. కానీ ఇందులోకి వచ్చి ఒక 5 to 10 మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇది 1 year గురించి వచ్చే బిజినెస్ కాదు. 3 సంవత్సరాలు ప్రాణం పెట్టి పనిచేయాలి, డబ్బుతో సంబంధం లేకుండా, ఇన్కమ్తో సంబంధం లేకుండా. ఒక 3 సంవత్సరాలు ప్రాణం పెట్టి కనుక పనిచేయగలిగితే మన పిల్లల తలరాతలు మారుతాయని చెప్పి నేను ఆలోచించుకొని 3 సంవత్సరాల గురించి వచ్చిన సార్. ఒక 5 నుంచి 10 మీటింగ్లు అటెండ్ చేశారు. నా మైండ్ సెట్ అంతా చేంజ్ చేసుకున్నా. 100% దీంట్లో ఓపిక, కోరిక, తీరిక ఉండాలి. సహనం ఇంపార్టెంట్, పేషెన్స్ ఇంపార్టెంట్. అది కనుక ఉంటే, అది కనుక తీసుకొని అప్లైన్ చెప్పింది అక్షరాల మనం పాటిస్తూ 100% బిజినెస్ గ్రోత్ నేర్చుకుంటూ, బిజినెస్ స్టైల్ నేర్చుకుంటూ, చేయవలసిన 100% చేస్తూ మనం వెళ్తే గనక 100కు 1,00,000% సక్సెస్ అవ్వచ్చు అనే విషయం తెలుసుకొని దాని మీద ఫోకస్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు. దయచేసి లీడర్స్ ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా ఈ విధంగా మీరు ఎక్కడ వర్క్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలని చూసుకుంటూ మీరు వెళ్తే 100% సక్సెస్ అవుతారు. ది ఎండ్. సో మీ అందరికీ కూడా వన్స్ అగైన్ ఇంకా నేను కొంచెము డెప్త్లో చెప్పాలనుకుంటా, ఇప్పటికీ లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి సెక్షన్ తీసుకొని ఇంకా మళ్ళీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఒకసారి ఈ సెక్షన్ విన్న వాళ్ళందరూ ఒకసారి ఎంకరేజ్ చేయండి సార్. $99, 112